వాక్యం చెప్పాలి. ఇంకా కొంతకాలమే ఉందండి. ఈ కొంతకాలంలో దేవుని రాకడ వచ్చేది. అప్పుడు ఏం చేస్తారండి? ఇక్కడ ఉండిపోతారా? అయితే మహాశ్రమంలో ఉండిపోతారా? ఉండిపోయే వాళ్ళందరూ పర్లేదు, ఉండిపోండి. కానీ దేవుని కొరకు సిద్ధపడిన వాళ్ళు మాత్రం నిత్యము ప్రార్థన చేస్తూ, నిత్యము దేవుని స్తుతిస్తూ, నిత్యం ఆయన ఆరాధిస్తూ, నిత్యము ఆయన కొరకు ఆత్మలను సిద్ధపరిచారు. దేవుడు అది అడిగితే మనం అక్కడికి వెళ్ళాక నీకు ఎంత గోల్డ్ ఉందని అడగడం ఆయన. నీకు ఎన్ని బంగ్లాలు కట్టావు, అన్యాయంగా సంపాదించాను అడగడం. నువ్వు ఎంతమందిని తోచుకున్నావు అని అడగడానికి, ఎంతమందిని మోసం చేస్తున్నావు. అన్నీ ఉంటాయి, ఆ తీర్పు ఉంటుందండి. ఉండదనుకోక ఆ తీర్పు ఉంటుంది. కానీ నువ్వు ఎంతమందిని రక్షించావు? ఒక్కరినైనా రక్షించామంటారా? మన జీవితంలో సగం జీవితం అయిపోయింది. ఒక్క ఆత్మను రక్షించామంటారా? పాతాళానికి దూరం కావాలని, నరకయాతన తప్పించుకోవాలని, పాతాళానికి దూరం కావాలని, నరకయాతన తప్పించుకోవాలని ప్రార్థిస్తున్నావా? నీ కుటుంబం కొరకు వేడుకుంటున్నావా? ఆ ప్రభువుని మూసిన హృదయం తెరుచుకోవాలి. వేసిన ముసుగు తీసివేయాలి. మూసిన హృదయం తెరుచుకోవాలి. వేసిన ముసుగు తీసివేయాలి. కళ్ళుండి చూడలేకపోతూ, చెవులుండి వినలేకపోతూ జీవిస్తున్నారు ఈ లోక ఘనత ఎందుకు నేస్తమా? మనుషుల ప్రేమలు నిజమనుకోకుమా? ఈ లోక ఘనత ఎందుకు నేస్తమా? మనుషుల ప్రేమలు నిజమనుకోకుమా? దీవెన కావాలా? యేసుని అడగాలా? పరమ తండ్రికి మొర్ర పెట్టాలా? పరమ తండ్రికి మొర్ర పెట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిస్తున్నామంటే మన కుటుంబాల వరకు రక్షించమని దేవుణ్ణి వేడుకుంటున్నామా? నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయగలిగితే ఎంతసేపు మనమేనండి కదా. మన కుటుంబం బాగుంటే చాలు, పక్కన వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, మనం శుభ్రంగా ఉంటే చాలు. పక్కన వాళ్ళు నాశనం అయిపోయినా పర్లేదు అనుకునే మనస్తత్వాలు కలిగి ఉన్నాం. దేవునికి ఇష్టం ఉండదండి. ఇష్టం ఉంటుంది అనుకున్నారా? దేవుడు ఏమంటున్నాడో, తీర్పు సమయంలో ప్రతిది బయటకు వస్తుంది. మనం పలికే ప్రతి మాట లెక్కలోకి వస్తాయి, ప్రతి క్రియ లెక్కలోకి వస్తాయి. అన్నీ ఆయన అక్కడ రాసేసుకున్నారండి. ఇక్కడ మనం సీక్రెట్గా చేసేయండి, అక్కడ ఓపెన్ అవుతాయి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏం కావాలి? మారు మనసు కలిగి ఉండాలి, దేవుని కొరకు సిద్ధపడాలి, దేవుని హత్తుకోవాలి, దేవుని పట్ల భయము భక్తి. మీకు చెప్పనండి, దేవుని పట్ల భయం ఉంటే దేవుని సన్నిధికి వస్తారు. భక్తి ఉంటే త్వరగా వచ్చి దేవుని ఆరాధిస్తారు. అదే భక్తి సామెతల్లో ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. జ్ఞానం కావాలంటే ఎక్కడ ఉన్నది? దేవుని సన్నిధిలో ఉంటుందండి. బయట ఉంటుంది, మనకు కొనుక్కుందామంటే దొరుకుతుందా? జ్ఞానం దేవుడు ఇవ్వాలండి. ఇక్కడ చూస్తే ఒకసారి చూడండి, యోహాను సువార్త 5:24 చూడండి. దేవుడు ఏర్పరచబడిన వారి కోసం ఆలస్యం చేస్తున్నాడు. ఆయన రాకడానికి ఆలస్యం అవుతుందండి. మనం మారు మనసు పొందుతామని, పశ్చాత్తాపడతామని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. యోహాను సువార్త 5:24 ఒకసారి చూడండి. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోకుండా జనసమూహం చూచినప్పుడు వారా చిన్న దోణి ఎక్కి యేసుని వెతుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రమందరినీ ఆయన 24
వాడు ఆ. నిత్యజీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా అప్పుడు ఎవరి మాట వినాలి మనం? దేవుని మాట విని ఏం చేయాలి? వదిలేసేది. మాట ప్రకారంగా నడిచే వాళ్ళు మాత్రమే నిత్య జీవము కలవారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మరణంలో నుండి దాటి జీవంలోకి వెళ్తారు. వాక్యం సత్యం అండి. వాక్యంలో ఒక పొల్లైనా ఒక సున్నైనా కూడా తప్పిపో. దేవుని రాకడ ముందు ఇవన్నీ జరుగుతాయి. సత్యం అంతా నెరవేర్చబడతాడు. వాక్యమే మనకి కొలబద్ద. వాక్యమే దేవుడు. అవునా? ఆది యందు దేవుడే వాక్యం అయి ఉండేది కదా. మరి వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా అంటే ఎక్కడా లేదండి. ధ్యానిస్తున్నామంటే ఒక అధ్యాయం 2 అధ్యాయులు చదివి ఇక స్పీడ్గా చదివేసి వెళ్ళిపోవడమే. కానీ అది ఎక్కడ ధ్యానిస్తున్నామా? ఎక్కడ ప్రేయర్ చేసుకున్నాం? ప్రభు నాతో మాట్లాడని ఎక్కడ బైబిల్ చదువుతున్నామండి? ఆలోచించండి ఒకసారి. మీకే ఆన్సర్ వస్తుంది. నిత్య జీవం కలవాడెవరో దేవుని మాట విని దాని ప్రకారంగా చేసేవాడండి. ఇక్కడ చూస్తే మనం మత్తయి సువార్త 24:21 ఒకసారి చూసి నేను ముగిస్తాను. అయితే ఇక్కడ చూస్తే తీర్పుకు సాదృశ్యం ఏంటంటే గాలి అండి. గాలి ఇక్కడ తీర్పుకు సాదృశ్యం. గాలి వేస్తుంది కదా, మనం చాలా గాలి మనం దేనికి సాదృశ్యం? అది తీర్పుకు అర్థం. అయితే మత్తయి 24:21 నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. ఆ దినమున తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరము తప్పించుకొనదు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినము తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని దేవుడు తక్కువ చేస్తున్నాడు. ఎవరి కొరకు? ఏర్పరచబడిన వారి కొరకు. ఆయన రాకడ ఇంకా రావట్లేదండి. ఆయన వస్తున్నాడు అంటున్నారు కానీ రావట్లేదు అంటున్నాం. కానీ ఎందుకని? ఏర్పరచబడిన వారి కొరకు దేవుడు అయ్యి సమయాన్ని పొడిగిస్తూ ఉన్నాడండి. మరి దేవుని పట్ల మనకి ఏ బాధ్యత ఉందో మనకి ఆయనకి తెలియాలి కదండి. ఇక్కడ మనం చూస్తే దేవుని కొరకు మనం సిద్ధపడాలి. దేవుని కొరకు నిలబడాలి. దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఆయన వాక్యం విని విడిచిపెట్టడం కాదు, కానీ ఆయన వాక్యానుసారంగా మనం నడవాలి. ఆయన మార్గంలో నడవాలండి. ఇక్కడ మత్తయి సువార్తలో ఏమన్నారు? దేవుడు ఏర్పరచబడిన వారి కోసం ఆయన సమయం ఏం చేస్తున్నారట? పుష్పు చేస్తూ ఉన్నారు. చూడండి, దేవుని బిడ్డల వల్లే మనం ఇంకా అసలు మనకే రావాలి పుష్టి. మొత్తం అది మునిగితే మొత్తం మునిగిపోతాం. కానీ దేవుని కృప ప్రార్థించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి కదా. నర్సపుల్లో చాలా మంది ఇంటికొకలైనా ప్రార్థించేవాళ్ళు. అందుకే దేవుని ఉగ్రత ఇక్కడికి రాకుండా మనల్ని తప్పించాడు దేవుడు. మనం ఎప్పుడైతే యథార్థంగా బ్రతుకుతామో, నీతిగా బ్రతుకుతామో, దేవుని మార్గంలో నడుస్తామో, ఆ ఉగ్రత మన మీదకి రాకుండా దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. తప్పించాలంటే మన ఇష్టానుసారంగా ఉంటే తప్పించకండి. మన దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే తప్పిస్తాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, గలతీ 6:10 ఒకసారి చూడండి. గలతీ 6:10. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో నుండును గాక. ఎవరు చెప్తున్నారండి? పౌలు గారు చెప్తున్నారు. ఏమని? నేను యేసుక్రీస్తు ముద్రలు ధరించుకున్నాను. ఆ 666 ముద్ర వేరు, ఈ ముద్రలు వేరు. దేవుడు వేసిన ముద్ర వేస్తాడంటండి. ఎవరికి? ఏర్పరచుకున్న వారికి దేవుని ముద్ర ఉంటుందంట. ఆ ముద్ర కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయనతో పాటు మనల్ని తీసుకొని వెళ్తారు. ఎప్పుడు? ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు, ఆయన వాక్యానుసారంగా మనం బ్రతికినప్పుడు. వాక్యము మన జీవితంలో చూపించాలి. మనం చూసిన వాళ్ళు ఏం చెప్పాలి? దేవుని కుమార్తె అని చెప్పుకోవాలి. దేవుడు అప్పుడు ఆనందపడతాడు కదండి. అవునా? కొంతమంది కావాలని బురద చెల్లి వాళ్ళు ఉంటారు.
వాళ్ళని చూస్తాడు దేవుడు. చూడండి, సమస్తము చూస్తాడు. ఒక సమయం వరకు సమయం ఇస్తాడంట, మారుతారు, లేదంటే ఇస్తాడు గట్టిగా అనమాట. ఇంకా కోలుకోని స్థితి ఉండదండి వాళ్ళు. దేవుని సేవకులు నిందించే వారికి దేవుడు ఉదయం సాక్ష్యం చెప్పారు కదండి. ఉదయం చెప్పారు, ఆన్లైన్లో సాక్ష్యం చెప్పారు.